లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026 ఫుల్ మెడికల్ టెస్ట్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఐ టెస్ట్ అండ్ విజన్ రూల్స్ ఎలా ఉంటాయి, అలాగే ఇయర్ ప్రాబ్లం ఉంటే మనకు అలో చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, టీత్ చెక్ చేస్తారా, మనకి ఎంత టీత్ ఉండాలి, అలాగే ఫ్లాట్ ఫుట్ ఉంటే లేదా టాటూస్ ఉంటే మనకి ఏమన్నా రిజెక్ట్ చేసే అవకాశం ఉందా, దీనికి ఏమన్నా మనకు సొల్యూషన్స్ ఉన్నాయా లేదా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి ఎస్ఎస్సి ఐ విజువల్ స్టాండర్డ్స్ పారామీటర్స్ ప్రకారం అయితే మనకి డిస్టెన్స్ విజన్కి బెటర్ ఐకి 6/6 అయితే ఉండాలి. ఇంకా నియర్ విజన్కి అయితే N6గా అయితే ఉండాలి. ఇంకా కలర్ విజన్ అయితే నో కలర్ బైండ్లెస్ అయితే ఉండాలి. ఇంకా బైనాక్యులర్స్ విజన్లో మనకు క్రాస్ ఐస్ అయితే ఎక్కువగా అయితే ఉండకూడదు. మనకు లైట్గా మెల్లకన్ను ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఒకవేళ ఎక్కువగా మెల్లకన్ను అయితే మనకైతే రిజెక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళకి మెడికల్లో ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీకు ఒక సొల్యూషన్ ఉంది. మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు మెడికల్ టైంకి అంతా మీకైతే ఐస్ అయితే మీకు క్లారిటీగా అయితే కనిపిస్తాయి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా నాకు హై స్కోర్ వచ్చింది, నేను ఈజీగా సెలెక్ట్ అవుతాను అనుకున్న వాళ్ళైతే లేజర్ ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. అలాగే మెడికల్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇయర్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్గా రిజెక్ట్ అయ్యే కారణాలు ఏంటంటే ఇయర్ వ్యాక్స్ చెక్ చేసుకోకుండా మెడికల్కి వెళ్ళిపోవడం. మనం వ్యాక్స్ అయితే మనం క్లీన్ చేసుకోకుండా వెళ్ళిపోతే రిజెక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మనకి ఇయర్ డ్రమ్ అయితే టెస్ట్ అయితే చేస్తారు. మనకి ఏదైనా హోల్స్ అలాంటివి ఉంటే మనకి అక్కడే రిజెక్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత మనకి ఇయర్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే మనకి 100% అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత మనకి ట్యూనింగ్ ఫోక్ టెస్ట్ అయితే చేస్తారనమాట. ఒకవేళ మీకు ఇయర్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే ముందే డాక్టర్ని కన్సల్ట్ చేసి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరు ముందే మెడికల్ ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇంకా మెడికల్కి అయితే చాలా టైం అయితే ఉంది కాబట్టి. ఆ తర్వాత మనకు మెడికల్లో టీత్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి 22 పాయింట్స్ అయితే టోటల్గా ఉంటాయి. వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకొని మనకు పాయింట్స్ అయితే ఇస్తారనమాట. అదైతే మనకైతే చెప్పరు ఆ పారామీటర్స్ ఏమేమి కన్సిడర్ చేస్తారని. మెయిన్గా వచ్చేసి మనకు ఒకవేళ ఏమేమి ప్రాబ్లం ఉంటే రిజెక్ట్ అయితే చేస్తారంటే మెయిన్గా అయితే పిప్పి పళ్ళు, ఒకవేళ వంకర పళ్ళు ఉన్నా, ఒకవేళ 32 పళ్ళు లేకపోయినా కూడా మనకు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకవేళ పిప్పి పళ్ళు ఉంటే మనకు క్లినిక్ వెళ్ళేసి క్యాప్స్ అనే పెట్టుకోవచ్చు, లేదా సిమెంట్ అయినా పెట్టుకొని మనం అయితే మెడికల్కి వెళ్తే మనకి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారనమాట. మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు మెడికల్లో. మళ్ళీ ఆ తర్వాత మనకి క్యావిటీస్ ఏమైనా ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి సొల్యూషన్ తీసుకున్నారంటే కొంచెం ప్రాపర్గా దానికి సొల్యూషన్ తీసుకుంటే ఈజీగా అయితే సాల్వ్ అయిపోతుంది. మనకి మెడికల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మెడికల్లో మెయిన్గా ఫ్లాట్ ఫుట్ కూడా చెక్ చేస్తారనమాట. మనం నిలబడినప్పుడు పాదం కింద ఒక స్పష్టమైన ఆర్క్ లాగా ఉండాలి. ఒకవేళ ఫ్లాట్ ఫుట్ ఉందనుకో మనకు 100% అయితే రిజెక్ట్ చేస్తారు. మనం నిలబడినప్పుడు పాదం కింద అయితే ఒక ఆర్క్ సింబల్గా మనకు గ్యాప్ అయితే వచ్చిందనుకో మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే ఎలిజిబుల్ అనమాట. చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్లాట్ ఫుట్ ఉంటే ఎందుకు రిజెక్ట్ చేస్తారని. మనం సైన్యంలో జాయిన్ అయినాక మనకు లాంగ్ జంప్ లేదా రన్నింగ్ మరియు లేదా బరువులు మోసేటప్పుడు ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు త్వరగా అలసిపోతారు, లేదా మోకాలు నొప్పులు లేదా బ్యాలెన్స్ తప్పడం జరుగుతుంది. అందుకే మనకు ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ అయితే చేస్తారు. అలాగే ఫైనల్గా మనకు టాటూస్ ఉంటే మెడికల్లో రిజెక్ట్ చేస్తారా అనేది చాలా మంది డౌట్ ఉంటుంది. మనకు ఫేస్ మీద కానీ మన సెల్ చేసే హ్యాండ్ మీద కానీ ఎటువంటి టాటూ ఉన్నా కూడా 100% అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. మనకు అదర్ హ్యాండ్ మీద చిన్న చిన్న టాటూస్ ఉంటే యాక్సెప్ట్ అయితే చేస్తారు. కానీ ఇవన్నీ డిఫెన్స్ జాబ్స్ కాబట్టి మనకు టాటూస్ ఉండకపోవడమే 100% సేఫ్ అనమాట. మనకు ఒకవేళ టాటూ ఉంటే మీకు లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని రిమూవ్ చేసుకోండి. మీకు ఈజీగా ఎస్ఎస్సి బోర్డు అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. మనకి ఎలాంటి రిజెక్షన్ చేయకుండా మనకు ఫైనల్లో మెడికల్లో.